పక్కన ఒక అడవి. అడవిలో ఒక చిలిపి కుందేలు ఉండేది. అంటే తినలాగనమాట. ఆ కుందేలు ఒకరోజు ఆహారం కోసం తిరుగుతా ఉంది. పొద్దునైతే ఆకలేసేస్తుంది, రాత్రి అయితే నిద్ర వచ్చేస్తుంది. ఇవాళ ఏం తిందాం? అక్కడ ఎవరు ఉన్నట్టున్నారే. ఎవరు? ఏనుగు అతను మాట్లాడుతుందే. తిమింగలం. తిమింగలం అంటే తెలుసా మీకు? వేల్, సముద్రం కల్లా పెద్ద చేప. ఆ ఏనుగు, ఈ తిమింగలం వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటారు. వీళ్ళు మాటలు ఎలాగైనా వినాలి అని కుందేలు ఒక్కటే ఆలోచిస్తుంది. ఏం చేద్దామబ్బా? అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయి వెనకాల దాక్కుంటే వాళ్ళు కనపడకుండా మాటలన్నీ వినొచ్చు. వెళ్దాం. ఇలా రాయి కింద దాక్కుని కుందేలు వాళ్ళ మాటలు వింటుంది. ఇంతలో తిమ్మింగలం, ఓ ఏనిమా, ఎలా ఉన్నావు? నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా అనుకుంటున్నాను. అదేమిటంటే, ఈ అడవిలో పెద్ద జంతువి, చాలా బలమైన జంతువి. దీన్ని మించిన వీళ్ళు ఈ అడవిలో ఎక్కడా లేరు. అలాగే ఈ సముద్రంలో నేనే పెద్ద జంతువుని, నేనే చాలా బలమైన జంతువుని. నన్ను మించిన వీళ్ళు ఈ సముద్రంలో ఎక్కడా లేరు. అందుకని మన ఇద్దరు ఒకే మాట మీద ఉంటే ఆ అడవిని, ఈ సముద్రాన్ని కలిపి పరిపాలించవచ్చు. ఈ జంతువులన్నింటినీ మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఏమంటావు అని చెప్పింది. దానికి బదులుగా ఏనుగు, అవ్వవు, నువ్వు చెప్పింది నిజమే. ఈ అడవిలో నాకన్నా తెలివైనోడు, బలమైనోడు ఎవరున్నారులే. సరే, మళ్ళా గేల్సింది సముద్రానికి నువ్వు రాజుకోండు, అడవికి నేను రాజుకోంటా ఏంది అని ఒకరు రాజుగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? కుందేలు. ఏంటి సముద్రానికి తిమింగలం రాజా, అడవికి ఏనుగు రాజా. వీళ్ళని పరిపాలించేది, వీళ్ళని పరిపాలించలేరు. వీళ్ళ పని నేను రేపు చెప్తాను అని చెప్పి కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత రోజు ఒక లావుగా ఉన్న పెద్ద తాడు, ఒక డ్రమ్ పట్టుకుని వచ్చింది. ఏం పట్టుకొచ్చింది? పెద్దగా ఉన్న లావు తాడు. ఆ రెండు తెచ్చి ఆ డ్రమ్ముని పక్కన ఉన్న పొదల్లో పెట్టి ఆ తాడుని పట్టుకుని తిమింగలం దగ్గరికి వెళ్ళింది. తిమింగలం గారు, ఓ తిమింగలం గారు, ఏంటి ఎంత పిలిచినా రావట్లేదు? మీరు పిలవచ్చు కదా. వచ్చారా? ఈ సముద్రంలోనే మీరు పెద్ద జీవి, మీరే చాలా బలమైన జీవి. మిమ్మల్ని మించిన వీరిలో కాదు ఈ అడవి సముద్రంలో ఎక్కడ లేరు. అందుకనే సాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. మరేమో చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెడుతున్నావు, అక్కడ బురదలో చిక్కుకుపోయింది, అంత గుంజుకునే బయటకు రావట్లేదు. ఇదిగో ఈ తాడు తీసుకోండి, నేను వెళ్ళి మా ఆవు కట్టి అక్కడ డ్రమ్తో సిద్ధం చేస్తా. అది వినంగానే తాడు లాగడం ప్రారంభించండి అని చెప్పింది. దానికి బదులుగా తిమ్మింగలం సరే చేస్తా పో అన్నది. అప్పుడు వెంటనే కుందేలు తిమ్మింగలం థ్యాంక్ యూ చెప్పి ఏనుగు దగ్గరికి బయలుదేరింది. ఏనుగు గారు, ఓ ఏనుగు గారు, ఏనుగు గారు, వచ్చింది. ఏనుగు గారు, ఈ అడవిలోనే మీరే చాలా పెద్ద జంతువు, మీరే చాలా బలమైన జంతువు. మిమ్మల్ని మించిన వీళ్ళు ఈ అడవిలో ఎక్కడా లేరు. అందుకే సాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. మరేమో చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరుగుతున్న ఆవు అక్కడ బురదలో చిక్కుకుపోయింది, ఎంత గుంజుకున్నా బయటకు రావట్లేదు. ఇదిగో ఈ తాడుని తీసుకోండి, నేను వెళ్ళి మా ఆవు కట్టి అక్కడ రంగుతో సిద్ధం చేస్తా. అది వినంగానే తాడు లాగడం ప్రారంభించండి అని తిమింగలం ఏనుగు కూడా అవే మాట చెప్పింది. వెంటనే ఏనుగు సరే చేస్తా పో అన్నది. వెంటనే అప్పుడు కుందేలు ఏనుగు ట్యాంకు చెప్పి డ్రమ్స్ దగ్గరికి వెళ్ళింది. అని
బలంగా డ్రమ్స్ కొట్టగానే ఏనుగుకి డ్రమ్స్ శబ్దం వినిపించి తాడులాడడం ప్రారంభించింది. శబ్దం వచ్చింది. ఈ ఆవును లాగి అవతలేద్దాం. ఆవు కదా కొంచెం బరువుగానే ఉంటుంది, ఇంకా బలంగా లాగుదాం. ఎంత బరువు ఉంది. అలా ఏనుగు బలంగా తాడులాగా పట్టుకోగానే ఇటున్న తిమ్మిని కూడా తాడులాగా ప్రారంభించింది. తొందరగా ఆవు లాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంది రావట్లేదు, చాలా బరువుగా ఉంది, ఇంకా వేగం పెంచాలి అని ఏనుగు ఇటుపక్క తిమ్మింగ్లో కూడా వేగంగా ఎదుగుతుంది. అది ఏనుగు తిమ్మింగ్లో అటు ఇటు లాగి ఒక్కసారిగా తాడు బలంగా అయిపోయింది. ఒక ఐరన్ రాడ్ల స్టిఫ్గా తయారైంది. అలా అయిపోయిన తాడు చూసిన కుందేలుకి ఎంతో ఆనందం వేసి వాళ్ళిద్దరిని రెచ్చగొట్టడానికి ఒక పాట పాడింది. సముద్రంలో తిమింగలం ఈదు ఈదు ఈదు, అడవిలోన ఏనుగు లాగు లాగు లాగు, బలంగా తిమింగలం ఈదు ఈదు ఈదు, ఏనుగు భారీ తొండం లాగు లాగు లాగు, సముద్రంలో తిమింగలం ఈదు ఈదు ఈదు, అడవిలోన ఏనుగు లాగు లాగు లాగు, ఏనుగు భారీ సముద్రంలో తిమింగలం ఈదు ఈదు ఈదు, ఏనుగు భారీ తొండం లాగు లాగు లాగు. అలా పాడేసరికి కుందేలుకి ఏనుగు ఒక ఐడియా వచ్చింది. ఇట్లా కాదు కానీ అని ఒక్కసారిగా తను రెండు కాళ్ళు ముందుకు పెట్టి తాడు లాగింది. లాగాని అటున్న తిమింగ్లో బయట వచ్చేస్తాను, ఇంకా బయట తీయాలి, నేనే వినండి అని ఏనుగు బలం తట్టుకుని తిమింగ్లో బలంగా ఇదేసరికి ఇటున్న ఏనుగు యావుకి ఎంత పొగరు, నన్నే పడేస్తున్నా, ఈ పొద్దు ఆవు నేను తేలిపోవాలి అని ఏనుగు ఎంతో బలంగా తాడు లాగింది. లాగేసరికి లోపల తిమింగ్లో బయటకు వచ్చేస్తాను. అదేంటి మిత్రమా, తాడు నీ దగ్గర ఉంది, ఆవు కథ ఉండాలి. ప్రశ్న నేను అడగాలి, తాడు నీ దగ్గర ఉంది. నాకేం తెలియదు మిత్రమా, ఆ కుందేలు చాకుని సాయం పెడితే చేస్తానంతే. ఏంటి ఆ కుందేలు ఆవు గురించి అని చెప్పి నిన్ను కూడా సాయం అడిగిందా? గదేం ముచ్చట నాకు కూడా చెప్పి నన్ను కూడా సాయం అడిగిందే. నాకు ఇప్పుడు సమస్య అయింది. ఆ కుందేలు మన ఇద్దరిని పిచ్చోలు చేసి మనతో ఆట ఆడుకుంది. దీనికి అది శిక్ష అనుభవించాల్సిందే. ఏంటి, ఆ కుందేలు మన ఇద్దరిని పిచ్చోలు చేసి మనతో ఆట ఆడుకుందా? దీనికి అది శిక్ష అనుభవించాల్సిందే. ఈ అడవికి రాజుగా నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ అడవిలో ఒక్క గడ్డి పరకు కూడా కుందేలు నేను ముట్టుకొనే ఉన్నాను. ఈ సముద్రానికి రాజుగా నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ సముద్రంలో ఒక్క చుక్క నీరు కూడా నేను తాగనే ఉన్నాను. అలా ఒకరు తీర్పిచ్చారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? కుందేలు. ఏనుగు మహారాజా ఏమిటి, మీరు నన్ను అడవిలో గడ్డి తినేవరా? మీరు తినించేదేంటి? అడవి లోపల గడ్డి నేనే తినను కదా, దానికి కింద ఉన్న క్యారెట్లు దుంపలు తప్ప. తిమింగలం మహారాజా ఏమిటి, మీరు నన్ను సముద్రాన్ని తాగనేవరా? మీరు తాగించేదేంటి? ఆ ఉప్పు నీరు నేనే తాగను కదా. సముద్రంలో తిమింగలం ఈదు ఈదు